మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. పండు ఏం చేస్తున్నావు? మీరేమో పనులేవి చెయ్యనివ్వట్లేదు. ఖాళీగా కూర్చుని బోర్ కొడుతుంది. అందుకే పుట్టబోయే బిడ్డకి పేర్లు రాసుకుంటున్నాను. ఓ అవునా? ఆ ఇంకో నెల రోజుల్లో డెలివరీ అవబోతుంది. అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదని ప్రతి అక్షరానికి అబ్బాయికి అమ్మాయికి సెపరేట్గా పేర్లు రాశాను. వీటిలో ఏది బాగుందో చూసి చెప్పు. నేను నీ లిస్ట్ చూస్తాను, నువ్వు నా లిస్ట్ చూసి బెస్ట్ సెలెక్ట్ చేయి. నీ లిస్టా? అవును, నీకన్నా ముందే కొన్ని పేర్లు సెలెక్ట్ చేసి రాశాను. ఓహ్ అవునా? చాలా బాగున్నాయి దివ్య. నేను రాసుకున్న పేర్ల కన్నా ఇవే బాగున్నాయి. ఊరికే చెప్పొద్దు, బేబీ పెద్దయ్యాక పేరు నచ్చలేదంటే నన్ను తిట్టుకుంటారు. చచా, మంచి మనసుతో ఏం చేసినా దక్కేవి పొగడ్తలే తప్ప తిట్లు కావు. అయితే ఏది ఫైనల్ చేస్తున్నావు? నాకైతే అన్నీ నచ్చాయి. ఎందుకైనా మంచిది ఒకసారి ఆయన అడిగి కన్ఫర్మ్ చేస్తాను. ఆయన అంటే? ఓ, నీ లవర్ గురించి చెప్తున్నావా? అవును దివ్య. ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా తిరిగొస్తారన్న చిన్న నమ్మకంతో ఇలా మాట్లాడాను. ఇన్ని రోజులు రానివాడు సడన్ గా ఎక్కడి నుంచి వస్తాడు పండు? అతని అడ్రస్ తెలీదు, ఆఫీసు తెలీదు, ఆఖరికి ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడని చెప్పావు. అయినా సరే నీ నమ్మకం ఏంటి? ఏంటి అన్న ప్రశ్నకి సమాధానం లేదు. నా మనసులో ఆశకి అంతు ఉండడం లేదు. ఈ టైంలో భర్త పక్కనే ఉంటే అతని భుజాల మీద వాలి నా ఆరోగ్యం గురించి మాట్లాడుతూ, అప్పుడప్పుడు బిడ్డ తన్నుతూ ఉంటే ఆయన చేతులు నా కడుపు మీద పెట్టుకొని నవ్వుతూ మాట్లాడాలని, డెలివరీ అయిన తర్వాత ఆయన ఎత్తుకొని బిడ్డని నన్ను చూస్తూ కన్నీళ్లతో నవ్వాలని, ఇలా ఎన్నెన్నో కలలు ఆశలు. ఏది తీరదని తెలుసు, కాని మనసుని ఆలోచనని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. బాధపడకు పండు, నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాడి గురించి ఆలోచించడమే పాపం అంటే ఇలా బాధపడ్డం నేరం. నువ్వు కోరుకున్నట్టు భర్త ప్రేమను చూపించలేకపోయినా నీకెప్పుడు తోడుగా సహాయం చేయటానికి నేను బాబ్జీ సిద్ధంగా ఉంటాం. నువ్వు చూస్తున్నావు కదా, బాబ్జీ ఆల్రెడీ నీ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాడు. సో పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి, వేరే ఇంకేమీ వద్దు. పండు, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను. ఇదిగో ఈ లిస్ట్ నీ దగ్గరే ఉంచుకో. వాటిలో బెస్ట్ పేరేదో నువ్వే సెలెక్ట్ చేయి, సరేనా? అలాగే దివ్య. గుడ్ నైట్ పండు. గుడ్ నైట్. నువ్వు నిజంగా దేవతవి సంధ్య. ఆగు సంధ్య. సంధ్య, నిన్ను పొగుడుతుంటే ఎందుకు ఏంటి అని తెలుసుకోవా? మీ మాటలు వినడమే ఇష్టం లేదు. ఇంకా పొగడ్తలెందుకు పట్టించుకుంటాను? ఇలా పట్టించుకోను అంటూనే కేర్ తీసుకుంటున్నావు చూడు, ఆ విషయంలో నువ్వు నిజంగా చాలా గ్రేట్. నా మీద ఎంత కోపం ఉన్నా టైంకి తిండి పెడుతున్నావు, అడిగినప్పుడు కాఫీ ఇస్తున్నావు, అడగకుండానే పాలు కూడా ఇస్తున్నావు. రాక్షసుల్ని కూడా గౌరవంగా చూసిన జాతి మనది. దీనికే దేవతలతో పోల్చనక్కర్లేదు. ఓ షిట్, అంటే నన్ను రాక్షసుడితో పోలుస్తున్నావా? చేయని నేరానికి శిక్ష పడేలా చేసి
మాటలతో ఒక ఆడదాన్ని మానసికంగా క్షోభ పెడుతున్న ఎవరినైనా రాక్షసుడే అంటారు. అర్థం చేసుకుంటే ఈ రాక్షసుడు మంచివాడిలా మారిపోతాడేమో. అర్థం చేసుకోవడం అంటే మీకు నచ్చినట్టుగా మారడమే అయితే అది ఎప్పటికీ జరగదు. నాకు నచ్చినట్టుగా అవుతూ ఆకాష్ చెప్పినట్టు చేయొచ్చు కదా. ఆయన చెప్పడం వల్లే మీరెంత టార్చర్ పెడుతున్నా విషం కక్కే పాముకి పాలు పోసినట్టు మీకు అతిథి మర్యాదలు చేస్తున్నాను. అంటే కేవలం ఆకాష్ కోసమే నన్ను పట్టించుకుంటున్నావు అన్నమాట. లేదంటే ఎప్పుడో బయటికి పో అని చెప్పేసేదానివన్నమాట. అందులో అనుమానమే లేదు. అయితే ఆకాష్ ఏం చెప్పినా చేస్తావా? నేను లేకపోతే నీకు సూర్యానే దిక్కు అంటే మారిపోతావా? అలాంటి రోజు రాదు. ఆయన అలా చెప్పరు. ఎందుకు చెప్పడు సంధ్య? రేపు కోర్ట్ హీరింగ్ ఉంది. ఆకాష్ మర్డర్ చేశాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆధారాలన్నీ సబ్మిట్ చేస్తాడు. మీ దిట్టకవి పాటలు పాడుకుంటూ ఆకాష్ నిరపరాధి అని నిరూపించడంలో ఫెయిల్ అవుతాడు. అప్పుడు కోర్టు సెకండ్ థాట్ లేకుండా ఆకాష్కి ఉరిశిక్ష వేస్తుంది. నిన్ను చూసుకోవడానికి అమ్మా నాన్నల్లాంటి అత్తమామలు కూడా లేరు. ఇంకా మిగిలిన ఒకే ఒక్క దిక్కు నేను మాత్రమే. అప్పుడు ఆకాష్ ఎదురుగా నిలబడి ముసలి కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు లేకపోతే సంధ్య ఏమైపోతుంది అని అడిగితే ఆకాష్ నాకన్నా ఎక్కువ ఏడుస్తూ నీ చేతిని నా చేతిలో పెడతాడు. సంధ్య జాగ్రత్త అని అప్పగింతలు చెప్తాడు. నేను లేననుకొని ఆకాష్ని ఎలా పెళ్లి చేసుకున్నావో ఆకాష్ చెప్పాడని అప్పుడు నాతో ఉండిపోతావా? ప్రాణం పోయినా అలా చేయను. అలాంటి పరిస్థితి రానివ్వను. చేసిన నేరానికి సాక్ష్యాలు లేవు, శిక్ష పడడానికి ఆధారాలు లేవని తప్పు చేసినవాడు తైతక్కలాడచ్చు. కానీ చట్టం నుంచి తప్పించుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. జీవితాలు తలకిందులవ్వడానికి ఒక్క క్షణం చాలు. నా భర్త నిర్దోషి అని నిరూపించడానికి ఒక్క ఆధారం చాలు. న్యాయం జరగడంలో ఆలస్యం అవ్వచ్చు, కానీ చివరికి గెలిచేది నిజం మాత్రమే. నా భర్త నిలబడ్డ అదే బోనులో మీరు కూడా నిలబడతారు. ఆయనకి పడుతుందనుకున్న శిక్ష మీకే పడచ్చు. కలలు కనండి, తప్పు కాదు. అవి నిజమవుతాయని ఎదురు చూడటం కూడా తప్పు కాదు. మై డియర్ సంధ్య, న్యాయ వ్యవస్థ మీద నాకు కూడా నమ్మకం ఉంది. కానీ నువ్వు చెప్పిన ఆలస్యం జీవితకాలం అయితే అప్పుడేం చేస్తావు? ఎదురు చూస్తాను. చచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. ఎందుకంటే నా జీవితానికి ఆయన తప్ప వేరే తోడు వద్దు. ఓహో, మీరు చనిపోయారనుకున్నప్పుడు ఆకాష్ నా మెడలో తాళి కట్టి నాకొక జీవితాన్నిచ్చారు. భర్త స్థానంలో ఆకాష్ ఉన్నారు. ఎప్పటికీ ఆయనే ఉంటారు. నా మాంగళ్యాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఒక భార్యగా నా ధర్మం. తప్పుడు ఆలోచనలతో నిండిపోయిన మీ కలలు ఈ జీవితంలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా నెరవేరవని తెలుసుకోండి. మన కలల గురించి రేపు కోర్టులో తెలుస్తుందిలే సంధ్య. కంగారెందుకు?